ఇది హనుమంతుని గుణగణాలపై ఓ చిన్న మాట. హనుమంతుడనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆయన అపారమైన బలం కదా. కానీ ఆయన గొప్పతనానికి కారణం ఆ శక్తేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? అదేంటో చూద్దాం. మొదటిది ఆయన అపారమైన బలం. అంటే ఆయన శక్తికి అసలు సాటి లేదంటారు. చూడండి, 100 యోజనాల సముద్రాన్ని ఒక్క గెంతులో దాటేశాడు, అంతేనా? రాముడి తమ్ముడైన లక్ష్మణుడి ప్రాణాల్ని కాపాడటానికి సంజీవిని అనే మూలిక కోసం ఏకంగా పర్వతాన్నే పెకిలించుకొచ్చాడు. అంటే ఆయన సంకల్పం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది ఆయన అద్భుతమైన తెలివితేటలు. కేవలం బలముంటే సరిపోదు కదా, ఆ బలాన్ని సరైన దారిలో పెట్టే బుద్ధి కూడా ఉండాలి. రాముడికి వానర రాజైన సుగ్రీవుడికి మధ్య స్నేహం కుదిర్చిన లౌక్యం చూసినా, లేదా శత్రువుల రాజ్యంలో దూతగా ఆయన చూపిన సమయస్ఫూర్తిని గమనించినా, ఆయనది కేవలం శారీరక బలం కాదు, అంతకు మించిన బుద్ధి బలమని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది అచంచలమైన భక్తి. నిజం చెప్పాలంటే ఆయన బలానికి తెలివికి రెండింటికీ పునాది ఇదే. ఆయనకు రామనామమే ఊపిరి. అంతులేని శక్తి ఉన్నా సరే నేను రాముడి బంటును అని చెప్పుకోవడంలోనే గర్వపడతాడు. తన గుండెను చీల్చి సీతారాములను చూపించాడంటే ఇక ఆయన అంకిత భావం ఏ స్థాయిదో మీరే ఊహించుకోండి. ఆ భక్తే ఆయన శక్తికి ఒక అర్థాన్ని, ఒక గమ్యాన్ని ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే హనుమంతుని కథలో బలం, తెలివి రెండూ ముఖ్యమే. కానీ ఆ రెండింటినీ నడిపించే అసలైన శక్తి మాత్రం ఆయన భక్తే. Please like, share and subscribe.